అహ్మదాబాద్ వేదికగా సాయంత్రం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు సిటీ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. గత ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఛాంపియన్ గా నిలవగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. వరుసగా రెండోసారి కప్పు కొట్టేందుకు ఆర్సీబీ ఉత్సాహంతో ఉంది. ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలిచినా ఒకవేళ ఓడిపోయినా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరమంతా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అభిమానులకు కఠిన ఆంక్షలు విధించారు. మరింత సమాచారం అనిల్ అందిస్తారు. అనిల్, ఆర్సీబీ గుజరాత్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తో బెంగళూరులో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయినట్లు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ఐపీఎల్ 2026 19వ సీజన్లో భాగంగా ఈరోజు చివరి మ్యాచ్ జరగబోతుంది. అందులోనూ ఆర్సీబీ జీటీ మ్యాచ్ జరగబోతుంది. అహ్మదాబాద్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అయితే గతేడాదిగా ఛాంపియన్గా నిలిచినటువంటి ఆర్సీబీ ఈసారి కూడా కప్పు కొట్టాలన్నటువంటి ఉత్సాహంతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. కాబట్టి బెంగళూరు నగరం అంతా కూడా పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎందుకంటే గత సీజన్లో చూడొచ్చు, ఆర్సీబీ ఛాంపియన్షిప్కి నిలవగా చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి సంబరాల్లో 11 మంది కూడా తొక్కిసలాటలో మృతి చెందారు. కాబట్టి అట్లాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా బెంగళూరు నగరం అంతా కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. మెయిన్గా ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టినా కొట్టకపోయినా కూడా అక్కడ ఉండేటువంటి పబ్లిక్ కానీ, తర్వాత క్రికెట్ అభిమానులకు సంబంధించి కానీ ఎవ్వరు కూడా ఎక్కువగా రోడ్లపైన గుమ్మికూడకూడదు. ఇక పబ్స్, మాల్స్, రెస్టారెంట్స్ ఏమైనా అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వ్యాపారకు సంబంధించి కానీ ఇట్లాంటి ఏవైతే ఉంటాయో అక్కడ పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదంటూ కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇక మరోవైపు ఎక్కువ మంది గ్రూపులుగా ఇక్కడ కనిపించకూడదు. ఇక ఆ మ్యాచ్ ఒకవేళ గెలిచినా ఓడిపోయినా కూడా ఖచ్చితంగా అక్కడ ఎట్లాంటి విద్వేషాలు కానీ లేకుంటే రెచ్చగొట్టేటువంటి విధంగా సోషల్ మీడియాకు సంబంధించి కానీ ఇట్లా ఎవరు కూడా పోస్టులు చేయొద్దంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇక మరోవైపు కొన్ని ఏరియాల్లో అంటే బెంగళూరు నగరంలోని కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఎప్పుడైతే గతంలో అంటే గత సీజన్లో జరిగినటువంటి ఆ తొక్కిసలాట ఏదైతే జరిగిందో ఆయా పరిసర ప్రాంతాలతో పాటు నగరంలోని చాలా ఏరియాల్లో కూడా పోలీసులు ఇప్పటికే ఆంక్షలు విధించారు. ఇప్పటికే అక్కడ పోలీసులు కూడా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ, క్రికెట్ అభిమానులకు సంబంధించి కానీ ఒకవేళ మ్యాచ్ గెలిచిన తర్వాత ఈ టపాసులు పేల్చడం కానీ, లేదంటే బైక్స్తో స్టంట్స్ చేయడం, బైక్ ర్యాలీలు చేయడం, గ్రూపులుగా ఒకేసారి రోడ్ల పైకి వచ్చి అరుపులు చేయడం లాంటివి చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే బెంగళూరు పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇక ఎవరైతే వాహనాలలో ప్రయాణాలు చేస్తుంటారో వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఆంక్షలు అయితే విధించారు. ఇక దీంతో పాటు ఎక్కువగా మాల్స్లలో కూడా ఎక్కువగా స్క్రీన్లు ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి నార్మల్గా ప్లే ఆఫ్ మ్యాచ్కి సంబంధించి కానీ అటు లీగ్ స్టేజ్లోనే ఎక్కువగా ఇప్పటికే చాలా చూసాం మనం జరిగినటువంటి మ్యాచెస్లో ఆర్సీబీకి ఎంత క్రేజ్ ఉండను. మనకు రీసెంట్గా హైదరాబాద్లో జరిగినటువంటి ఆర్సీబీ మ్యాచ్కి కూడా అటు విరాట్ కోహ్లీ రావడం, తర్వాత ఆర్సీబీకి ఎక్కువగా క్రేజీ ఉండడం, గత సీజన్లో ఛాంపియన్స్గా నిలవడం, ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటే ఎక్కువగా అభిమానులు పెరగడం, దీంట్లో ఎక్కువ టికెట్లకు డిమాండ్ ఉన్నా కూడా ఆ రోజు ఆ మ్యాచ్ చూసేటువంటి విధంగా కూడా పబ్లిక్ ఎంత వచ్చారనేది చూసాం. అప్పుడే అంతా ఉంటే ఇప్పుడు ఫైనల్కి చేరింది. ఫైనల్లో ఈరోజు జరగబోతుంది. ఇందులో ఈరోజు హాలిడే. కాబట్టి ఎక్కువగా పబ్లిక్ ఎక్కడైతే ఆ బెంగళూరుకు సంబంధించినటువంటి వీధుల్లో కానీ, తర్వాత స్టేడియాల దగ్గర కానీ, పెద్ద పెద్ద ఏదైనా క్రీడా ప్రాంగణాల దగ్గర కానీ ఎవరు ఎక్కువగా గ్రూపులు ఉండకూడదు. ఇక ఓపెన్ అంటే మద్యం సేవించడం లాంటిది ఓపెన్ ప్లేస్లలో మద్యం సేవించినా, ఏమైనటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు చేసినా అట్లాంటివి పోలీసుల దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయంటూ కూడా మొదటి నుంచి బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. ఇక దీంతో పాటు ఇక ఆయా ఏరియాలకు సంబంధించినటువంటి ఏదైనా గ్రూప్స్కి సంబంధించి కానీ, యూత్కి సంబంధించి కానీ, క్రికెట్ అకాడమీలకు సంబంధించి కానీ స్క్రీన్లు ఏవి కూడా ఏర్పాటు చేయకూడదు. ఏర్పాటు చేసినా కూడా పోలీసుల పర్మిషన్ కంపల్సరీ అంటూ కూడా చెప్తున్నారు. పరిమితికి మించి అంటే ఎక్కువగా పబ్లిక్ దాదాపు 10-15 మంది కంటే ఎక్కువ కూడా గ్రూపులు ఉండదంటూ చెప్తున్నారు. ఇక రోడ్లపైకి వచ్చి ఒకవేళ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా
రోడ్లపైకి వచ్చి బైక్స్తో స్టంట్స్ చేయడం, బైక్ రేసింగ్, కార్ రేసింగ్లకు వంటి పాల్పడితే మాత్రం వారిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నామంటూ కూడా బెంగళూరు పోలీసులు తెలుపుతున్నారు. సో అంటే ఇప్పటివరకు జరిగినటువంటి లీగ్ స్టేజెస్లోనే జరిగినటువంటి మ్యాచెస్లోనే అంత క్రేజీ ఉంటే ఈరోజు ఆర్సీబీ అండ్ జీటీ మధ్య జరిగేటువంటి మ్యాచ్కి ఇంకా క్రేజీ ఎక్కువ ఉంటుంది. ఇక ఆర్సీబీకి సంబంధించి మాత్రం గత సీజన్లోనే చూడొచ్చు, ఆ తొక్కిసలాట ఎంత జరిగింది, ఎంతమంది మృత్యువాత పడ్డారు, వారి యొక్క కుటుంబాల ఆర్తనాదాలను మనం చూసాం. కాబట్టి ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తులో ఈ ఘటనలు జరగకూడదనేటువంటి ఉద్దేశంతోనే బెంగళూరు పోలీసులు ఇట్లాంటి ప్రకటనలు చేశారు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఖచ్చితంగా వీటిని కనుక ఉల్లంఘిస్తే వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్నారు. కాబట్టి ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్కి సంబంధించి అప్ టు ఎండ్ వరకు, అంటే మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి ఎండ్ అయ్యే వరకు కూడా బెంగళూరు నగరం అంతా కూడా పోలీస్ ఆంక్షలు ఉంటాయి. మెయిన్గా అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ ఆ ఏరియాతో పాటు మెట్రో అక్కడ ఏదైతే పెద్ద పెద్ద టౌన్స్ ఉంటాయో, సో ఆ టౌన్స్ ఏరియాలో కూడా పోలీసులు మొత్తం చెక్కర్లు కొడుతుంటుంటారు. సో క్రికెట్ అభిమానులు కానీ, యూత్ కానీ, యంగ్స్టర్స్ అంతా ఎవరు గ్రూప్లా కనబడ్డా కూడా వారిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అందరూ తమ తమ ఇళ్లలో ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ని ఎంజాయ్ చేయాలి, కానీ బయటకు వచ్చి ప్రజలకు ఇబ్బంది కలగకుండా, వారు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని అయితే బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. శ్రావణి, అహ్మదాబాద్ వేదికగా సాయంత్రం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు సిటీ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించారు. గత ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ ఛాంపియన్గా నిలవగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సంబరాల్లో తొక్కేసలాట జరిగి 11 మంది చనిపోయారు. వరుసగా రెండోసారి కప్పు కొట్టేందుకు ఆర్సీబీ ఉత్సాహంతో ఉంది. ఆర్సీబీ మరోసారి టైటిల్ గెలిచినా, ఒకవేళ ఓడిపోయినా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. అభిమానులకు కఠిన ఆంక్షలు విధించారు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత వేడుకల కోసం బహిరంగ ప్రదేశాల్లో గుమికూడదని ఆదేశాలిచ్చారు బెంగళూరు సిటీ పోలీసులు. ముందస్తు అనుమతి లేకుండా రహదారులపై ఎల్ఎస్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదని తెలిపారు. మాల్స్, పబ్స్ వంటి వ్యాపార సంస్థలు సాధారణ ప్రజలకు కనిపించేలా స్క్రీన్లు ఏర్పాటు చేయకూడదన్నారు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత రోడ్లపై బైక్లతో స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు కొట్టడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం, టపాసులు కాల్చడం పూర్తిగా నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మ్యాచ్కు సంబంధించి రెచ్చగొట్టే సోషల్ మీడియా పోస్టులు పెట్టడం, పుకార్లు వ్యాప్తి చేయడం వంటివి చేయకూడదన్నారు పోలీసులు.